అంతేనండి చికెన్ కూర. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి. హాయ్ అండి, ఎలాగున్నారండి? మేము బాగున్నామండి. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటాను అండి. ఈరోజు మేము అలసందడలు, పలావ్ అన్నాము, చికెన్ కూర చేసుకుంటున్నామండి. ఎలా చేయాలో చూపించామండి. ఒక్కొక్క బారి నా మాటలు రావండి, చుట్టాలు ఉండరు. హాల్ రూమ్, వంట రూమ్కి దగ్గరే ఉంది. మీరు చేస్తామంటే మా ఫ్రెండ్ చూపించేది కొంచెం ఉంటాయి. ఇప్పుడు మనం అన్నంలోకి, చికెన్లోకి ఉల్లిపాయలు బ్రౌన్గా ఫ్రై చేసుకున్నామండి. బ్రౌన్ ఉండాలి, ఇలా బ్రౌన్ కావాలండి. ఇప్పుడు మనం తీసుకున్నాం పక్కకు. ఈ ఉల్లిపాయలు నూనె వేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మనం ఇందులో బిర్యానీ ఆకులు, తారుపూలు, మొగ్గలు, చెక్క, యాలకులండి, పచ్చిమిర్చి, కరివేపాకండి, పుదీనా, టమాటా, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. అన్నీ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసామండి, బాగా కలుపుకున్నాం. చిన్న గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నామండి. ఫ్రై చేసిన ఆనియన్ వేసుకున్నామండి. ఇలా కలుపుకున్నాం బాగా. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నామండి. ఇది మాత్రం సరిపోద్దండి. మనం చికెన్లోకి పలావ్ అన్నం చేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్లు మనం ఆనియన్ వేయించుకునే నూనె అండి. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. పలావ్ అన్నానికి మనం ఫ్రై చేసుకునే నూనె వేసుకుంటే మంచి బాగా రుచిగా ఉంటుందండి అన్నం. ఇప్పుడు గరం మసాలా అన్నీ వేసుకుందామండి. 1 నిమిషం నీళ్ళు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండి, టమాటా వేసుకున్నామండి. పెద్ద టమాటా తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఎన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం 1 నిమ్మకాయ పిండుకున్నాం. కొబ్బరి పొడి లేదండి, ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకున్నాం. 2 స్పూన్లు వేసుకున్నాం కొబ్బరి పాలు. ఇందులోనే మనం ఫ్రై చేసుకుని బ్రౌన్ ఆనియన్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకున్నామండి. 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. ఎసురు బాగా మరగనిచ్చాం. ఇప్పుడు మనకు ఎసురు బాగా తిరుగుతుందండి. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం. అంతేనండి, పలావ్ అన్నం అంత బాగా అయింది చూడండి. బాగా మెతుకులు బాగా అయింది. ఇప్పుడు మనం అన్నం బంద్ చేసుకున్నాం. అంతేనండి, చికెన్ కూర, అలసంద వడలు, పలావ్ రైస్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. మా చిన్న ఫ్రెండ్ అండి. చిన్ని హాయ్ చెప్పు. రాణి, నా కాడ ఉండే రాణి వాళ్ళ తమ్ముని వారికి ఏమేనండి వడలు చేయొచ్చండి. బాయ్ అండి.